గుడ్ ఈవినింగ్ పవన్ గారు. ఉమేష్ గారు రైట్. ఏం చెప్తారంటే ఇప్పుడు రాజకీయ కోణంలో చాలా చర్చలు వస్తున్నప్పటికీ కూడా మీరు ఫాలో అయ్యి ఉంటారు ఈ టెక్నికల్ గా, తర్వాత ఈ కేసు పరంగా కూడా చాలా అంశాలైతే ఆ సునీత గారు లేవనెత్తారు. ఎందుకు సిబిఐ దర్యాప్తు ఆలస్యం అవుతోంది అనే ప్రశ్న మొదటిది తను వేసింది. ఏం చెప్తారు సార్, అసలు ఎందుకు ఆలస్యం అవుతోంది ఈ కేసుకు సంబంధించి? అంటే సిబిఐ యొక్క ఖచ్చితంగా అంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్ ది కంట్రీ అండి, దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయరు. అండ్ సిబిఐ కూడా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూట్ అయిన ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. సో సర్టెన్లీ ఏంటంటే చాలా వరకు ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేయడానికి అవకాశం ఉన్న చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ లో సిబిఐ ఒకటి. సరే కొంతమంది దాన్ని క్యాష్ పేరెంట్ గా ఇంత ముందు చెప్పినప్పటికీ సో ఖచ్చితంగా సిబిఐ అనేది సిబిఐ కానీ ఈడీ కానీ మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కొన్ని ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, ప్రీమియర్ ఏజెన్సీస్ మన కంట్రీలో ఉన్నవి. సో ఖచ్చితంగా కాకపోతే ఈ కేసుకు వచ్చే విషయానికి వస్తే సిబిఐ యొక్క అంటే ఇందాక సునీత గారు మాట్లాడుతూ కూడా, ఎందుకంటే నేను ప్రెస్ మీట్ కూడా చూడటం జరిగిందండి, ఆవిడ మాట్లాడింది దానిలో కూడా ఆవిడ కంప్లీట్ గా నెగ్లిజెన్స్ అట్రిబ్యూట్ చేయలేదు సిబిఐకి. ఎంతో కొంత జరుగుతుంది, అనుకున్నంత జరగట్లేదు కానీ బట్ ఎంతో కొంత ఈ మాత్రం అన్నా జరిగింది, ఇంతమంది ఈ రోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారన్నా కానీ లేదా ఇవన్నీ జరుగుతున్నాయన్నా కానీ ఖచ్చితంగా సిబిఐ యొక్క ప్రామినెంట్ రోల్ కూడా ఉంది కదా అన్న విషయాన్ని కూడా ఆవిడ ప్రస్తావించడం జరిగింది. సో ఖచ్చితంగా మనం అనుకున్నంత త్వరితగతిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ లేదా వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫంక్షన్ చేసినా చేయనప్పటికీ ఖచ్చితంగా ఎంతో కొంత అయితే పురోగతి అయితే ఈ కేసులో రావడానికి స్కోప్ ఉంది. అండ్ అబోవ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పవన్ గారు, నాకు అర్థం కాని విషయం కూడా ఇందులో బెయిల్ ఒకసారి ఒక అక్యూజ్డ్ కి స్పెసిఫిక్ గా ఎవరికైతే మనం కస్టోడియల్ ఇంట్రాగేషన్ అడుగుతున్నామో ఆ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ కి ఆయన సహకరించట్లేదనో లేదా సహకరించాలని మనం కోరుకుంటూ అతన్ని బెయిల్ ఇవ్వద్దు అని మనం కోర్టుని వివరిస్తున్నాము కింద న్యాయస్థానాల్లో. అతనికి ఒక హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో మళ్ళా సునీత గారే వెళ్లి ఛాలెంజ్ చేయాల్సిన దుస్థితిని కల్పించడం అనేది నిజంగా సిబిఐకి ఎటువంటి ఇట్ వోంట్ బ్రింగ్ గ్లోరీ టు సిబిఐ అండి, సర్టెన్లీ నాట్. ఎందుకంటే సిబిఐ లాంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ సర్టెన్లీ ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, దట్ ఈస్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఆల్రెడీ ఒక టైం లైన్ పెట్టింది సుప్రీంకోర్టు, దాన్ని ఎక్స్టెన్షన్ అడిగారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇట్లా కాన్స్టెంట్ గా మీరు ఒక పక్క ఏమో ఎక్స్టెన్షన్స్ అడుగుతున్నారు. దీనికి ఒక అంటే ఇట్స్ లిమిటెడ్ బై టైం అండి. ఒక ఇన్వెస్టిగేషన్ ఇస్ లిమిటెడ్ బై టైం. మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసుకునే అవకాశం లేదు ఇక్కడ. సో ప్రీమియర్ సుప్రీంకోర్టు లాంటి ఒక అపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ మిమ్మల్ని ఇంత లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకోమంటే సరే మీరు ఒక ఎక్స్టెన్షన్ అడిగారు, ఆల్రెడీ ఒక ఎక్స్టెన్షన్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. మీరు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి మీకు సహకరించాల్సింది ఎవరు? ముందు అక్యూజ్డ్, విట్నెసెస్, ఆ తర్వాత ఎవిడెన్సెస్ సేకరించడం, ఇవన్నీ కదా. ఇవన్నీ అయితేనే 173 కింద మీరు ఛార్జ్ షీట్ వేసుకోగలిగే అవకాశం ఉంటుంది కాంప్రహెన్సివ్ గా. సో మీరు ఇక్కడ ఒక వ్యక్తిని మీరు వన్ ఆఫ్ ది ప్రైమ్ అక్యూజ్డ్ గా ఇందాక మన దీనిలో డిబేట్ లోనే చెప్పినట్టు రాత్రి ఆ టైంలో ఉండటం, ఆ టైంలో వాళ్ళ ఇంట్లోనే వ్యవహారం మొత్తం జరగటం, ఆ టైంలో A1 A2 అక్కడే ఉండటం, వీళ్ళని ఆల్రెడీ మీరు A8 A9 గా పెట్టడం, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ని కూడా ఆల్రెడీ మీరు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు ఆయన కస్టడీలో ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి బెయిల్ ఇచ్చినప్పుడు ఒక హానరబుల్ హైకోర్టు వారు ఆ బెయిల్ కనుక ప్రాపర్ గా ఇవ్వలేదనో లేదా బెయిల్ ఇవ్వటం వల్ల ఇన్వెస్టిగేషన్ డీరేల్ అవుతుందనో మీరు భావిస్తే ఇమీడియట్ గా మీరు ఛాలెంజ్ చేసి ఉంటే సుప్రీంకోర్టులో నిజంగా సిబిఐకి ఐ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్ సునీత గారు ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ షీ హ్యాస్ టు రన్ అనమాట. ఆవిడ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆవిడ పిటిషన్ వేసి బెయిల్ క్యాన్సిలేషన్ వేయమని చెప్పడం. సో మళ్ళా ఇప్పుడు సుప్రీంకోర్టు వారు కూడా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసు డైరీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన అది కూడా ఇప్పుడు సిబిఐ వారిని డైరెక్ట్ చేసి పెట్టమని చెప్పడం. సిబిఐ కౌన్సిల్స్ కోర్టుకి అపియర్ నేను చూశాను కూడా, ఎందుకంటే విట్నెస్ ది ప్రొసీడింగ్స్ ఆల్సో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఇప్పుడు మనం వర్చువల్ గా చూడొచ్చు. సో సిబిఐకి సంబంధించిన కౌన్సిల్ ఒకసారి అటెండ్ కాకపోవటం ఇవన్నీ చూస్తుంది ఏంటంటే సో సర్టెన్లీ సిబిఐ మే బి డూయింగ్ ఇట్స్ రోల్ ప్రాపర్లీ బట్ టు సర్టెన్ ఎక్స్టెంట్, బట్ కంప్లీట్ గా దీని మీద పర్ఫెక్ట్ గా కేర్ తీసుకొని చేస్తున్నారా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి కేసు అప్పగించిన తర్వాత మరి వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు అనేది కూడా కొంచెం ఇంతకాలం పడుతుందా? ఇంతకంటే ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం ఉందా? అంటే 2-3 రోజుల్లోనే ఏదైనా హత్యలు ఛేదిస్తున్నటువంటి వ్యవస్థ ఉన్నటువంటిది ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ఒక 5 సంవత్సరాలు తీసుకున్నా కానీ ఇంకా దాంట్లో ఎట్లాంటి క్లారిటీ రాకపోవడం, అంటే హత్య జరిగింది, వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు బయటే ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు సాక్షులను ప్రభావితం చేయరంటారా?
అంటే ప్రభావితం చేయరంటారంటే ఖచ్చితంగా ఇప్పుడు బయట తిరుగుతున్నారంటే ఇప్పుడు ఒక విషయం అండి. వాళ్ళు చాలా మంది ఆల్రెడీ లోపలే ఉన్నారు. అంటే మనం కూడా వీ హ్యావ్ టు గివ్ డ్యూ రిగార్డ్ టు ది ఇన్స్టిట్యూషన్ యాజ్ వెల్. ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి డ్యూ రిగార్డ్ కొంతమంది ఉన్నారు. అయితే ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు బయట ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనో, లేదా ఎవిడెన్స్ తారుమారు చేస్తారనో, లేదా విట్నెసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనో, లేదా వాళ్ళు దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందనో, ఇవన్నీ ఎవరు చూడాలి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సునీత గారు చూడాల్సిన అవసరం లే. చూడాల్సింది ఎవరు? మెయిన్ గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చూడాలి. బికాస్ ద హోల్ బర్డెన్ ఓనస్ లైజ్ ఆన్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. బట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఒక బెయిల్ ఇచ్చినప్పుడు మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళినా మీకు అరెస్ట్ చేసే అవకాశాలు కానీ, మీకు అరెస్ట్ చేసే వాతావరణం, ఐ వుడ్ రాదర్ సే దిస్, మీకు అరెస్ట్ చేసే వాతావరణం క్రియేట్ చేయకపోతే స్టేట్ గవర్నమెంట్, అక్కడ బెయిల్ అప్లికేషన్ పెండింగ్ లో ఉంటే ఆ బెయిల్ అతనికి వచ్చేసిన తర్వాత మీరు ఇమీడియట్ గా ఏం చేయాలి? ఇఫ్ యు ఆర్ సో సీరియస్ అబౌట్ ది ఇష్యూ, నేను ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఇఫ్ ఐఎమ్ సీరియస్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్, దానిలో వన్ ఆఫ్ ది ప్రైమ్ అక్యూజ్డ్ కి బెయిల్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏమన్నా డీరేల్ అవుతుందేమో అనుకో, వెంటనే దాన్ని ఆ బెయిల్ ని నేను సుప్రీం కోర్టులో ఛాలెంజ్ బెయిల్ క్యాన్సిలేషన్ కోసం వేస్తా. బెయిల్ ప్రాపర్ గ్రౌండ్స్ లో ఇవ్వలేదండి, ఇన్వెస్టిగేషన్ వెరీ నేసెంట్ స్టేజ్ లో ఉంది, చాలా ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేషన్ కదా మొత్తం ప్రాసెస్ అంతా డీరేల్ అయిపోతుంది, ప్రాసెస్ అంతా ఇబ్బంది పడుతుంది, సో ఇమీడియట్ గా క్యాన్సిలేషన్ చెయ్యండి అని నేను వెళ్తాను సుప్రీం కోర్టుకి. బట్ వెళ్ళకపోవటం, ఆ సునీత గారిని కంపెల్ చేసి వెళ్ళటం, దానిలో వీరు ఇంప్లీడ్ అవడం, వీళ్ళు అపియర్ కాకపోవడం ఫస్ట్ అకేషన్ లో, ఇవన్నీ ఏంటంటే ఇట్ డజంట్ గివ్ సౌండ్ వెల్ అండి. బికాస్ సరే ఇందాక సునీత గారు చెప్పినా, ఇప్పుడు నేను చెప్పినా, లేదా ఇంకెవరు చెప్పినా వాళ్ళు ఎంతో కొంత చేశారు, దాన్ని మనం వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. బట్ చేసే విధానంలో ఈ కేసు ప్రాపర్ లైన్స్ లో వెళ్తుందా లేదా అనే డౌట్ మాత్రం ఖచ్చితంగా నాకే కాదు చాలా మందికి ఉందండి ఆ విషయం. ఎలాగైతే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చూడాల్సిన విధానంలో ఈ కేసు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చూస్తుందా, ప్రాపర్ గా విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేసి డేటా గ్యాదర్ చేసిందా, ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ మీరు ఫైల్ చేయడం జరిగింది, ఆ ఛార్జ్ షీట్ లో మీరు క్లియర్ గా కొంతమందికి లయబిలిటీస్ అట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇన్నున్నప్పటికీ, ఇంత జరుగుతున్నప్పటికీ మీరు కొంతమందిని ఉదాసీనంగా వాళ్ళని వాళ్ళ బెయిల్స్ కోర్స్ ఇస్తున్నా సరే వాటిని మీరు పట్టించుకోకుండా, సో వాటిని ఇది చేయటం అనేది కొద్దిగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి పవన్ గారికి. సార్ ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇంకా ఎంత కాలం పట్టే అవకాశం ఉందంటారు? అట్లాగే చాలా సిబిఐ వైపు మీరు అంటున్నట్టుగా వాళ్ళు దర్యాప్తు అయితే సక్రమంగా కొనసాగుతోంది, వాళ్ళపైన కూడా ఒత్తిడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే మనం కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్ దగ్గర వాళ్ళని లోపలికి రానివ్వకపోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చూసేన్నాం. సో వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. సో వాళ్ళపైన రామ్ సింగ్ దర్యాప్తు సంస్థ అధికారి పైన కూడా కేసులు పెట్టే పరిస్థితి, బాంబులేసి చంపిస్తామని చెప్పారు. సో ఇన్ని జరిగినా కానీ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అనేదే ఒక ప్రశ్న ఒకటి సార్. అట్లాగే ఈ కేసు ఫైనల్ గా ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది? ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇనీషియల్ గా వేసిన ఛార్జ్ షీట్ కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా చాలా మంది రూల్స్ మోర్ ఆర్ లెస్ వాళ్ళకి అట్రిబ్యూట్ చేశారండి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది కేసు వాళ్ళు అట్రిబ్యూట్ చేశారు. సో ఆ ఉద్దేశంలో ఏంటంటే ఇనీషియల్ ఛార్జ్ షీట్ నేను ఒకసారి చదివిన తర్వాత అఫ్ కోర్స్ ఇట్స్ బీన్ వైల్ అండి, ఆల్రెడీ కొంతకాలం అయింది ఛార్జ్ షీట్ వేసి కూడా, దానికి సంబంధించి చదివింది కూడా కొంతకాలం అయింది. బట్ వాట్ ఐ కుడ్ రీకాల్ నౌ ఇస్, సో సడన్లీ కొంతమంది రోల్స్ అట్రిబ్యూట్ చేశారు. స్పెసిఫిక్ గా వీటన్నిటికీ కింగ్ పిన్ ఎవరు అనేది కూడా వాళ్ళు చెప్పకనే చెప్పారు అందులో. ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అక్యూజ్డ్ ఏ నెంబర్ లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదండి. A1 గా ఉన్నారా, A2 ఉన్నారా, A3 ఉన్నారా, దట్ ఈస్ ఇంపార్టెంట్. కాకపోతే ఈ రోల్ ఏంటనేది కూడా ఇంపార్టెంట్. ఛార్జ్ షీట్ అది మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంది క్లియర్ గా. దీని మెయిన్ కాన్స్పిరేటర్ ఎవరు, ఎవరు కుట్రదారులు ఎవరు, ఎవరింట్లో ఇదంతా కుట్ర జరిగింది, ఎవరు ఈ కుట్రకి మెయిన్ గా ప్రధాన భూమిక ఎవరు పోషించారు, ఇవన్నీ ఖచ్చితంగా ఆ ఛార్జ్ షీట్ లో వాళ్ళు డీటెయిల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాజ్ ఫంక్షనింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. కానీ అవినాష్ రెడ్డి గారి విషయంలో ఆయన వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ గా చూపించడం కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీయే చేసింది. దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి, వాళ్ళ ఫాదర్ని కానీ ఆయన్ని కానీ. సో కానీ ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో అయినా, లేదా అవినాష్ రెడ్డి గారి బెయిల్ గ్రాంట్ చేసిన తర్వాత దాన్ని సబ్సిక్వెంట్ గా ఛాలెంజ్ చేయకపోవడం కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద సర్టెన్ పీపుల్ ఆర్ రైజింగ్ దేర్ పాయింటింగ్ దేర్ ఫింగర్స్ అట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అండి. సో దాన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ క్లారిఫై చేస్తూ, దాని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ త్వరగా దాని కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ త్వరితగతిన కాంప్రహెన్సివ్ గా ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంటారు. ఫైనల్ ఛార్జ్ షీట్ దాన్ని ప్రాపర్ గా ఫైల్ చేస్తే కోర్టుకి మన ఖచ్చితంగా వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో, సిబిఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, వాళ్ళకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే అక్యూజ్డ్ గా చూపించారో వాళ్ళని కన్విక్ట్ అయ్యేలాగా చేయాలి న్యాయస్థానం ముందు. జస్ట్ మీరు అరెస్ట్ చేసినంత వరకు కూడా మనందరికి ఎట్లా ఉంటుందంటే పవన్ గారు విల్ ఆల్సో స్టే దిస్ అండి ఫర్ టు కంక్లూడ్, మనకు అరెస్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటుంది. దట్ ఈస్ నాట్ ది పర్పస్ ఫర్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. అరెస్ట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్
కస్టోడియల్ ఇంటరాగేషన్, పోలీస్ ఇంట్రాగేషన్ కావాలి కాబట్టి వాళ్ళు పోలీస్ కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేయడానికి అరెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దట్ పర్పస్. బెయిల్ మీద ఎలాగైనా అతను బయటకు వస్తారు, నాట్ 14 days, 28 days, 1 month తర్వాత. అసలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రాపర్ గా చేసింది అనేది వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ మీద వస్తున్న ఎవిడెన్సెస్ మీద డిపెండ్ అవుతుంది. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్ ఆల్సో ఈజ్ సో ప్రాపర్ గా ఛార్జ్ షీట్ ని ఫ్రేమ్ చేసి కోర్టు ముందు ఫైల్ చేసి అట్ ద సేమ్ టైం ఎవిడెన్సెస్ దాని ఇన్ సపోర్ట్ ఆఫ్ దట్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఎలిగేషన్స్ మనం పెట్టినవి ఛార్జ్ షీట్ లో ఏవైతే ఉన్నాయో వాటిని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఎవిడెన్స్ గ్యాదర్ చేసినప్పుడు ఖచ్చితంగా సిబిఐ హాస్ డన్ ఇట్స్ రోల్ ప్రాపర్లీ అనేది ఒక మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు. చాలా అంశాలు అయితే దీనికి సంబంధించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.